మాట్లాడుకుందాం, అట్లా మాట్లాడొద్దు. కెమెరా తీసుకొని డైరెక్ట్గా ఆ పబ్బుల దగ్గరకో ఈవెంట్స్ దగ్గరకో వెళ్ళిపోవాలి. వెళ్ళి ఎప్పటి నుంచి ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెల్లవారుజామున ఆ ప్లేస్లో ఒక్కొక్కళ్ళు ఖాళీ అయిపోయేంత వరకు చివరి మనిషి వరకు మాత్రమే కాదు, ఆ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వెళ్ళేటటువంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి, అక్కడ మగవాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎవరితో వస్తున్నారో ఒక డ్రైవ్ పెట్టండి. ఎన్ని సంవత్సరాలు రోడ్డు మీదకి వస్తాయో, డివోర్స్ కేసులు అవుతాయో నేను చెప్తాను. రెండోది, ఎంతమంది ఆడపిల్లలు అలా ఈ పబ్బుల్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళేమో చదువుకుంటున్నారని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది పేరెంట్స్కి ఇక్కడ ఈ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. రెండో విషయం ఏంటి అని అంటే, అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ తాగడం అనే, సరే న్యూ ఇయర్ అంటారా, సరే ఇంటర్నేషనల్గా వస్తుంది, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకో, ఏదో సరదాగా ఉండు, ఏదో ఇంకా చెప్పాలంటే 9-10 దాకా రోడ్డు మీద అట్లా ఒక రౌండ్ వేసుకొని రా బైక్ తోటి, హ్యాపీగా ఉండు. ఈ పప్పు కల్చర్లు ఏంటి అసలు? ఈ దరిద్రమైనటువంటిది ఏంటి? నేను ఇందాకమ్మా షాపింగ్కి పోయినా, నేను అక్కడ మన షాపర్ స్టాప్ వెళ్తే అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ట్రయల్ రూమ్లోకి, అంటే నువ్వెందుకు వెళ్ళావు నువ్వు అడగచ్చావు నన్ను, నేను కూడా షాపింగ్ చేసుకున్నాను న్యూ ఇయర్ కానీ కాదు. ప్రతి సంవత్సరము నేను జనవరి 1 పండగ చేసుకునే తీరాలి, చేసుకుని తీరాలి, అది తప్పదు నేను బతుకున్నంత వరకు. ఎందుకంటే ఆ రోజు మా అమ్మాయి మా వారిది పుట్టినరోజు. ఓకే, మీకు తప్పదు, నాకు తప్పదు. అందుకని 31 ఖచ్చితంగా నేను షాపింగ్కి వెళ్ళాల్సిందే. ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా ప్రతి సంవత్సరము నాకు ఒక బాధ. ఎవరైనా షాపింగ్కి వెళ్తే హాయిగా బట్టలు కొనుక్కొని వస్తారు, కానీ నేను వెళ్ళాను అని అంటే ఆ బట్టలు చూసిన తర్వాత బట్టలే కొనొద్దని చెప్పేసి అని దండం పెట్టుకొని ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి. ఏం బట్టలు అని అడగండి, అవి బట్టలు అంటారా అనేదే నా క్వశ్చన్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? బట్టలు అంటున్నారు, మళ్ళీ డీటెయిల్ గా అంటే మళ్ళీ జనాలందరూ మీద పడి మరి ఏడ్ చేస్తారేమో. మీ కాంటాక్ట్ ఏంటి? షాపింగ్ వెళ్ళారు చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తానమ్మా, నాకేం అభ్యంతరం లేదు, నాకేం భయం లేదు, నాకేం దడుపు లేదు, మొహోడం అంతకంటే లేదు. అక్కడ బట్టల్ని చూసి అంటున్నారా, బాధేస్తుంది అని అంటున్నారు, భయం వేస్తుంది? బట్టల్ని చూసి, బట్టల్ని అక్కడ హ్యాంగర్ కి తగిలిచ్చి ఉన్నది చూసి ఒక బాధ అయితే, దాన్ని వేసుకునే వాళ్ళని చూస్తే ఒక బాధ, వాళ్ళ బాధలు చూస్తే ఇంకా బాధ. నీకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న గుడ్డలేమో ఇంతే ఉన్నాయమ్మా, ఇంత ఉన్నాయి, ఇంత పర్సనాలిటీ దాన్ని తొడుక్కోవడానికి ట్రై చేస్తుంది. ఎంత బాధ చెప్పండి. ఓహో, ఆ బట్టలకు వచ్చిన బాధ మీరు అడగచ్చు, ఏమన్నా ఇంత బట్టలు వాళ్ళు లోపల ట్రయల్ రూముల్లో దొడుక్కుంటుంటే మీరెప్పుడు చూసావు, కన్నంలో నుంచి చూసారా ప్రియా చౌదరి గారు అని అడుగుతారు. అంత కర్మ నాకు అంత ఇంట్రెస్ట్ లేదమ్మా. అక్కడ ట్రయల్ రూములు నిండిపోతాయి. అసలు ఒకసారి మీరు షాపింగ్కి వెళ్తే అర్థమవుతుంది. 31 రోజున ఈవినింగ్స్ షాపింగ్కి వెళ్ళండి, ఈ వెస్ట్రన్ షాపింగ్ మాల్స్ ఎక్స్పెషల్లీ. ఆ ట్రయల్ రూమ్స్ నిండిపోయి ఆ ట్రయల్ రూమ్స్ చుట్టూ ఉన్న అసలు ఎవడున్నాడని ఎవడదే అక్కడమ్మా, మగ ఆడ ఎవరు ఏంటి, అక్కడే ట్రయల్ రూములు నిండిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు గబగబా కొనుక్కొని గబగబా వేసుకొని గబగబా వెళ్ళిపోవాలి. అందుకని ఆ ట్రయల్ రూములు బయట ట్రయల్ వేస్తూ ఉంటారు అనమాట ఆ గుడ్డలు. నా టెన్షన్ ఏంటంటే వీళ్ళు వేసుకునేటప్పుడే బట్టలు చిరిగిపోతాయేమోనని. అంత టైట్ గా ఉంటాయి, అసలు స్కిన్ టైట్లు కావాలి ఒక్కొక్కళ్ళకి. అక్కడ ఉన్నదేమో ఎల్లోను, వీళ్ళేమో XXL. ఏడబడతాయి అవి, ట్రై చేస్తారు. ఇక ఇవన్నీ దారుణాలు చూసిన తర్వాత నాకేమనిపించింది అని అంటే, వెనకటికి నేను చదువుకున్నాను నా దేశ చరిత్ర, ప్రపంచంలో బట్టలు కట్టనటువంటి సమయంలో కాలంలో నా దేశం పట్టు వస్త్రాలు నేసిందంట. అలాంటి దేశంలో ఇలాంటి గుడ్డలు చూడాల్సినటువంటి కర్మ పట్టింది ఏంటా అన్న బాధ. మీకు కనిపించిన వాళ్ళందరూ ఏ ఏజ్ గ్రూప్ ప్రియా చౌదరి గారు? వాళ్ళు అమ్మ టీనేజ్ నుంచి 14 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ వరకు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన శాలరీలు సైజులు మాత్రం అమ్మ 30 నుంచి 40 అమ్మ. ఓకే, సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోనీ నువ్వు అన్నట్టు టీనేజర్స్ వెళ్ళారంటే అనుకోవచ్చు వాళ్ళు ఏదో జోషు, వాళ్ళ చదువులు అనుకో, లేకపోతే వాళ్ళ కల్చర్ అనుకో, ఒక వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఉన్నారని అనుకో. వీళ్ళకేం పోయే కాలం అమ్మ, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఇంత బట్టలు తొడిగి పైకి లాగి కిందకేసి ఒక్కొక్క అమ్మ 10 డ్రెస్సులు వేసి ఆడ బారేసి, ఇక దెబ్బకి ఈ సంవత్సరంతో నేను ఆలోచించింది ఏంటంటే రెడీమేడ్ బట్టలు కొనకూడదని. అంటే వేసుకొని వడదీసి ఆడ పడేస్తున్నారు. మళ్ళీ ఆడ అదే ఊరికి ఇస్త్రీ చేసి తీసుకొచ్చి దాంట్లో పెడతాడు కదా. ఇమ్మీడియట్గా నేను ప్రామిస్గా చెప్తున్నా, షాపింగ్ చేయకుండా వెనక్కి వచ్చా. ఈ ఇడిసిన కొట్లు మళ్ళీ నేను ఏది నచ్చిందో అక్కడ
దాన్ని ఏమంటారు, ఆ రాక్లో ఏది నచ్చినా కూడా అది వీళ్ళు వేసుకుని ఇడిచేసారేమో అని చెప్పేసి అని ఒక బాధ, ఒక ఆలోచన రాగానే ఇడిసిన బట్టలు మళ్ళీ ఇంత డబ్బు పెట్టి